గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చూస్తున్నట్టయితే నా మాంజా రివ్యూ ఇస్తున్నాం అనమాట. ఈ మాంజా అయితే నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నా, ఐ మీన్ 2025. కొత్తది అయితే ఈసారి తీసుకుందామో లేదో చూద్దాం. అంటే మొత్తం ప్యాక్ చేసి పెట్టినా అనమాట, ఎందుకంటే డస్ట్ కూడా ఏం పోవద్దని. మ్యాక్సిమం ఒక 70-80% అయితే ఇది వాడేసిన, ఇంకా 20% ఉంది. ఈ ఇయర్ వాడితే ఇది వాడతా, లేకపోతే ఇది అయిపోగొట్టేసి కొత్తది తెచ్చుకుంటా. ఒకసారి మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం, మాంజా ఎట్లుందో మీకు రివ్యూ చేసి చెప్తా ఇప్పుడు. ఓకే, వెయిట్ తీస్తున్నా. మొత్తం టైట్గా కట్టేసిన వాయిస్ మాంజాతోటి పెట్టలేదు. లాస్ట్ అటెండ్ చేసి తీసేసిన. మాంజాతోటే కట్టేసిన. చూస్తున్నాం కదా గైస్, మన ఐటమ్ ఇది అనమాట. చూస్తున్నారు కదా, మోనో గోల్డ్. గాయ్స్, ఇదైతే నేను పర్చేస్ చేసిన, మన ధూల్పేటలో పర్చేస్ చేసిన లాస్ట్ ఇయర్. నాకైతే ఈ మాంజా ఫుల్ నచ్చింది. లాస్ట్ ఇయర్ మొత్తం దీంతో ఎగిరేసిన అనమాట. సో నేను ఒక కైట్ ఎగిరేస్తుండే మినిమం ఒక 5-10 పెయిన్ చేస్తుండే. సో మంచిగా ఉంటాయి మాంజా ఇది. యాక్చువల్గా ఇది వచ్చేసి నాకైతే ప్రైస్ సమ్ 650 ఏమో పడింది. అంటే అప్పుడు ఒకటేసారి ఒక 5-6 తీసుకున్నాం అనమాట, నేను మా ఫ్రెండ్. సో అప్పుడు తక్కువకి వచ్చింది అనమాట, ఇది నాకు 650కే వచ్చింది. నన్ను అడిగితే ఇది నేనైతే ప్యూర్ ఒరిజినల్ అని అయితే చెప్పలేను, కానీ ఫస్ట్ కాపీ అని అయితే ఇది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఇది కైట్ ఫ్రై చేసిన తర్వాత ఒక 5-6 కైట్స్ పెయింట్ చేస్తుండే. 5-6 కైట్స్ పెయింట్ చేసిన తర్వాత 7th టైం నాదే పోతుండే అనమాట. ఒక 2 టైమ్స్ వాళ్ళది పోతే రిటర్న్ 1 టైం 2 టైమ్స్ మనది పోతుండే. సో ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. 650 రూపీస్కి ఇదైతే పడితే, కానీ వాడడం తెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే మోనోఫిల్ గోల్డ్ అల్ట్రా అనమాట. చూస్తున్నారు కదా, మోనోఫిల్ గోల్డ్ అల్ట్రా. ఇది మీకు దొరికేస్తుంది మార్కెట్లో. అందరూ బ్యాన్ అని అంటారు, కానీ మీరు ఒక్కసారి ధూల్పేట తినారు అనుకో, ఏ షాప్లోనైనా అమ్ముతారు ఇది. సో ఇది మీరు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక హైదరాబాద్లో ఉంటే అయితే ఏదో ఒక ధూల్పేట షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేకపోతే మీ హోల్సేల్ షాప్స్లో కూడా అమ్ముతారు, కానీ చూసి జాగ్రత్తగా ఉన్నది. హోల్సేల్ పట్టుకురా అనుకో చెక్కేస్తారనమాట. సో నన్ను అడిగితే నేను ఈ మాంజా తీసుకున్నా లాస్ట్ టైం. దీంతో చాలా ఎగిరేసిన కైట్స్. ఇదైతే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. వెయిట్ ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అందులోనే గ్రీన్ కలర్. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కాజు ఎట్లుందో ఇట్లా రఫ్ ఉంటుంది అనమాట మాంజా. మీరు గుర్తుపట్టే చూయించండి మాంజాని, మంచిగా ఉన్నది ఏదో డూప్లికేట్ ఏదో. ఇట్లా ఈ రఫ్నెస్ చూసుకోండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చెమ్కీడు అని ఇట్లా మెరుస్తుందో. నార్మల్ లైటే నాది, ఇప్పుడు విండోలో నుంచి వస్తున్న లైట్ ఇది. అయినా కూడా చూడండి, ఇట్లా నాకు ఇట్లా పట్టుకుంటేనే మీకు రఫ్నెస్ తెలిసిపోతుంది అనమాట, ఒరిజినల్ మాంజాకి డూప్లికేట్ మాంజాకి. సో మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. నన్ను అడిగితే ఇదైతే ఫస్ట్ కాపీ అయినా కూడా నేను మస్తు యూజ్ చేసిన దీన్ని. నాకు తెలిసి అయితే ఇది పడితే మనం చేసిన పనులన్నీ నేను పెట్టిన మనీకి 650 రూపీస్కి. ఇది చూస్తున్నారు కదా, ఇది పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ కాదు అని. మనం డబ్బాలను చూసి మనం ఏం గుర్తుపట్టలేం బ్రో, ఎందుకంటే డబ్బాలు ప్యాకింగ్స్ ఏం యాస్టీజ్ చేస్తారు.
హోల్స్ అంతే ఉంటాయి, స్టిక్కరింగ్ అదే ఉంటుంది. చాలామంది మిమ్మల్ని ఇట్లా మోసం చేశారు కూడా. ఎట్లా అంటే వేరే వేరే నార్మల్ మాంజాస్ తీసుకొచ్చి స్టిక్కర్, ఓన్లీ స్టిక్కర్ చేంజ్ చేశారనమాట. అట్లా కూడా ఉంటుంది. సో మీరు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే గుర్తుపట్టడం ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని టెస్ట్ చేయడం అంతే. మీకు చూసి అర్థమైపోతుంది అబ్బా గాజు. ఇప్పుడు చూడండి మీరు ఎంత, మీరు ఫోకస్ చేస్తుంది కదా కెమెరా, చూడండి ఒకసారి మీరే చూడండి ఎంత చెమ్కి చమక్ 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 ఉంది. ఆ రఫ్నెస్ అనేది మీకే కనిపిస్తుంది వీడియోలో కూడా. సో ఇట్లా అనమాట. ఇదైతే నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అప్పుడు, మా దోసాడు నేను అందరం మేము తీసుకున్నాం అప్పుడు. ఇక నేను ఇది తీసుకున్న కలర్ మంచిగా అనిపించుండే. వాడినా నేను మస్తు వాడినా మాంజా అయితే లాస్ట్ ఇయర్. మంచిగా ఎగరేసుకోవచ్చు. ఈ మోనోఫిల్ యాక్చువల్గా ఈ మోనోఫిల్ బ్రాండ్ అనేది ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే నాట్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని ఉంది, కానీ ఇది ఫిషింగ్కి వాడతారు ఈ మాంజాని. కానీ మన వాళ్ళు కైట్ ఫ్లై కూడా చేస్తారు. బికాస్ ఇది మన పీజియన్స్కి వీటికి ఇబ్బంది అని చెప్పేసి నాట్ యూస్ ఫర్ కైట్ ఫ్లై అనేసి పెడతారు. కానీ ఇంకా ఈ రోజులో ఎవరు అంటున్నారు, ఎవరు చూసినా ఇదే వాడుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి మొత్తం డీల్ అనమాట. ఏక్ ఖతర్నాక్ డీల్ మాంజా ఇది. మీరు డీల్ ఇస్తూనే ఉంటే అవతలని పతంగులు పోతూనే ఉంటాయి. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఖాళీ డీల్ మీరు పైనకి వెళ్ళేసి ఇట్లా వంట పెట్టారు అనుకోండి, మీకు మొత్తం ఇట్లా ఒక్కసారి చప్పున డీల్ ఇచ్చిన చప్పున వెళ్ళిపోతా అని పతంగ్. నేనైతే అట్లనే చేసిన లాస్ట్ టైం. ఇక ఫుల్ గాలి ఉండే, గాలి డీల్ కైట్ మంచిగా దోపని పతంగ్ పెట్టి పేపర్ పతంగ్ వేసాం అనుకో పైనకి వెళ్ళి సాఫ్ వెళ్ళిపోతుంది అని పతంగ్ అయితే. సో ఈ మాంజా అయితే వర్త్. మనం సూన్ దీన్ని టెస్టింగ్ వీడియో కూడా చేద్దాం, అప్పుడు మీకు చెప్తా నేను. మీరే చూడండి అప్పుడు మన మాంజా ఎంత మంచిగా పనిచేస్తుందో. నేను చూడ అట్లనే మన దూల్పేట్లో హోల్సేల్ రేట్లో కైట్స్ సెల్లింగ్స్ పెడతా అనమాట. చాలామంది ఉన్నారు అక్కడ షాప్ వాళ్ళు. సో ఎగ్జాంపుల్ సత్యనారాయణ వాళ్ళు, ఏకే కైట్స్ అట్లా ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం కైట్స్ చూద్దాం ఈసారి ఎంత కాస్ట్ ఉండేవో 2026లో. ఓకేనా గైస్, బాయ్.